సో సాత్వికం గురించి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం ఈరోజు. మీక్నెస్ అంటాం దీన్నే. ఈ మీక్నెస్ అనేది ఇంగ్లీష్లో మీక్నెస్, తెలుగులో సాత్వికము, హీబ్రూలో ఏమంటారు మీక్నెస్ని? అప్పుడెప్పుడో కొండ మీద ప్రసంగం ప్రారంభించుకున్నప్పుడు అందులో సాత్వికులు ధన్యులు అని చూసా. సాత్వికులు ధన్యులు అనే మాటను ధ్యానించినప్పుడు సాత్వికులు అనే పదాన్ని కొద్దిగా ఆలోచించాం. ఏమంటారు హీబ్రూ భాషలో? అనవ్వా. సో ఇక్కడ ఈ మాటకి అర్థం ఏంటి? ఈరోజు కొన్ని విషయాలు ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీక్నెస్ అనేది సాత్వికము అనే మాటకి ఇది ఆ మాటకి సరైనటువంటి డెఫినేషన్ అర్థం చేసుకోవడానికి బైబిల్ సాత్వికము, వాక్యంలో ఉన్న సాత్వికం వేరు, బయట మనకి డిక్షనరీలో కనిపించే సాత్వికం వేరు. బయట మనకు తెలిసిన సాత్వికం అంటే అర్థం ఏంటంటే ఎంత ప్రెషర్ వచ్చినా, ఎంత పర్సిక్యూషన్ శ్రమ కలిగినా, ఎంత ఇబ్బంది పెట్టినా, ఎంత వేదనలకు గురి చేసినా ఓపికగా తట్టుకుంటూ ఉండే దాన్ని సాత్వికం అంట. దెబ్బలు పడుతూ ఉంటే ఆ దెబ్బల్ని తట్టుకొని నిలబడే ఓపిక, దాన్ని ఓర్చుకోవడాన్ని సాత్వికం అంట. కానీ బైబిల్లో సాత్వికం వేరే. బైబిల్ సాత్వికం ఎలాంటి సాత్వికం అంటే, దేవుడు ఆ యొక్క వాక్యం రాస్తుంది కదా, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. అంటే ఒకవేళ ఈ సాత్వికము అనే దాన్ని, ఈ సాత్వికం అనేది మన కింగ్షిప్ని మనకి యాడ్ చేస్తుంది. కింగ్షిప్ అంటాం. స్వతంత్రించుకోవడం అనే మాటకి పొజిషన్ని స్వతంత్రించుకోవడం, లేకపోతే ఏలడానికి సంబంధించిందనమాట. సో సాత్వికం అనేది ఇది కింగ్షిప్ని రెస్టోర్ చేస్తుంది. సో దేవునికి స్తోత్రం కలుగును గాక. కొన్ని మాటలు ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తాను. ముఖ్యంగా ఈ సాత్వికము అనే మాటని అర్థం చేసుకోవడానికి ముందుగా ఒక 2-3 వచనాలు చదువుదాం ఒకసారి. యెషయా గ్రంథము 57వ అధ్యాయం. యెషయా గ్రంథము 57వ అధ్యాయం 15 ఒకసారి, తర్వాత 66వ అధ్యాయము 66వ అధ్యాయము మొదటి 2 వచనాలు. మొదటిదేమో 57:15 వచనం చదువుదాం. ముందు యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను. అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును ఉజ్జీవింపచేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును వినయము గల వారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను. దేవుని యొక్క స్వరము. మహాగణుడు మహోన్నతుడు, తర్వాత పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడను. అయినను, సరే ఈ మాటని ఇక్కడ ఆపి ఇంకో దగ్గర చూద్దాం. 66వ అధ్యాయం మొదటి 2 వచనం చూద్దాం ఒకసారి. 66 ఐజయా 66, యెషయా గ్రంథం 66వ అధ్యాయం మొదటి 2 వచనాలు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించిన ఇల్లు ఏ పాటిది? ఇల్లు లేదా మందిరము, నివాస స్థలము ఏ పాటిది? నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించినది ఏ పాటిది? అవన్నీ నా హస్తకృతములే, అవి నా వలన కలిగినవి.
అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. తర్వాత ఎవడు దీనుడై, అయితే ఎవడు దీనుడై లేదా సాత్వికం కలిగి నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టిస్తున్నాను. తర్వాత ఎద్దును వధించువాడు. చాలు అక్కడితో ఆగుదాం. ఇంకా కింది దాకా బలి అర్పణ కంటే మాట వినుట శ్రేష్టం అని అర్థం ఇచ్చే విధంగా స్టెప్ బై స్టెప్ అక్కడ రాస్తున్నాయి. సో అవన్నీ ఇప్పుడు మాట్లాడుకోలేం, కానీ ఒక విషయాన్ని గమనించండి ఒకసారి. వాట్ ఈజ్ సాత్వికం? అసలు సాత్వికం అనే మాటకి అర్థం ఏంటి? బైబిల్లో ఇక్కడ 2 వచనాలు, ఇప్పుడు చదివిన 2 వచనాలు, 57వ అధ్యాయం 15వ వచనం యెషయా గ్రంథం 62వ అధ్యాయం మొదటి 2 వచనం, 66వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఈ మొత్తం ఈ 2 భాగాల్ని కలిపితే ఒక విషయం అర్థమవుతుంది. అదేంటంటే దేవుడు మహోన్నతుడు, మహాగణుడు, మహాకాశములు పట్టజాలని వాడు. ఆయన నిత్య నివాసి. అంటే నిత్యము ఉండేవానికి టెంపరీ హౌస్ని నిర్మించలేం. మీరు నిర్మించదలచినటువంటి మందిరం ఏపాటిది అంటాడు. అంటే మీరు నిర్మించదలచినటువంటి ఇవన్నీ నా హస్తకృతంలే కదా, నా చేతి పనులే కదా అని చెప్తా ఉన్నాడు. సో ఈ మాటలు విన్న తర్వాత నెక్స్ట్ ఏమని రాస్తుందంటే 2 చోట్ల కూడా ఈ దేవుని యొక్క గొప్పతనం, దేవుని యొక్క ఆయన నిత్యత్వం గురించి, ఆయన స్థాయి గురించి మాట్లాడిన వెంటనే దీనుల గురించి మాట్లాడబడుతుంది. దీనులు అని రాస్తుంది. ఇక్కడ దీనత్వము దేని గురించిన దీనత్వం అంటే 66వ 2వ వచనం చూడండి ఒకసారి. 66వ అధ్యాయం 2వ వచనం. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండును. ఓకే, లేదా నా మాటలు, లేదా నా తోరా, లేకపోతే నా ఆజ్ఞలు, నా ఇన్స్ట్రక్షన్స్ అని అర్థం. దేవుని యొక్క ఇన్స్ట్రక్షన్ నీ దగ్గరికి వచ్చినప్పుడు ఎవడైతే దీనుడై, తర్వాత రెండోది ఏంటంటే నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచూ ఉండునో వానిని నేను దృష్టిస్తున్నాను. ఓకే, ఇక్కడ ఒకటి దేవుని గురించి మాట్లాడుతూ దీనుని గురించి మాట్లాడబడుతుంది. దీనుడు అంటే అక్కడ సాత్వికుడు అని అర్థం. మనం మాట్లాడుకునే సాత్వికం అక్కడ కనిపిస్తూ ఉంది. సో పాయింట్ ఏంటంటే దీన్ని ఆత్మ విషయమే దీనులు అనే పదానికి సాత్వికము 2 ఆల్మోస్ట్ దగ్గరి పదాలు. 2 ఒకే పదం నుండి పుడతాయి. అనవా అనే పదము, అనేయి అనే పదము 2 కూడా ఒకే పదం నుంచి పుడతాయి. అయితే విషయం ఏంటంటే గమనించండి ఒకసారి. దేవుడు మహోన్నతుడు, మహాగణుడు, నిత్య నివాసి, మహాకాశంలో పట్టజాలని వాడు. అయితే ఆయన నివసించడానికి మనం నిర్మించదలిచిన మందిరం ఏ పాటిది అని చెప్పి నెక్స్ట్ వెంటనే ఎక్కడుంటాను నేను అంటే, దేవుడు ఎక్కడుంటానని చెప్తున్నాడంటే, ఎవడు దీనుడై నా మాట విని గడగడ వణుకుతూ ఉంటాడో, దేవుని మాట విని వణుకుతూ ఉండేవారు ఎవరైతే ఉన్నారో వారికి ఆయన ఏమని రాస్తుంది అక్కడ? వారిని ఆయన దృష్టించుచున్నాడు. ఏమని రాస్తుంది? వానిని నేను దృష్టించుచున్నాను. వానిని ఆయన నేను దృష్టించుచున్నాను. ఓకే, సో ఇంగ్లీష్లో ఏమనుంది అక్కడ? సరే, ఏమనుంది అక్కడ గట్టిగా? ఫేవర్. ఓకే, దృష్టించుచున్నాను లేదా వాళ్ళకి నేను ఫేవర్ చేస్తాను. అయితే ఏమని రాస్తుంది అక్కడ? ఇది 62వ అధ్యాయం. 57వ అధ్యాయం చూడండి ఒకసారి. 57వ అధ్యాయం 15 వచనం చూడండి ఒకసారి. అక్కడ ఏమనుందో దీనుల గురించి మాట్లాడేటప్పుడు ఏమని రాస్తుంది అక్కడ? 57:15 పరిశుద్ధుడు నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిచ్చున్నాడు, మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించు వాడును. నేను మహోన్నతమైన పరిశుద్ధమైన స్థలములలో నివసించువాడను. అయినను వినయము గలవారి ప్రాణమును లేదా సాత్వికం గలవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను. దేవుని నివాస స్థలం అది. దేవుని నివాస స్థలము దీనులు, లేకపోతే ఈ యొక్క దీన మనస్సు గలవారు అనే పదం విన్నప్పుడు మనకి ఏమర్థమవుతుందంటే, జాగ్రత్తగా గమనించాలి ఈ మాట. దీన మనస్సు గలవారు అంటే ఏదో ఒక విషయాన్ని బట్టి ఏడుస్తూ ఉండే వాళ్ళని కాదు అక్కడ. ఏదో ఒక నీకున్న బాధను బట్టి, బలహీనతను బట్టి ఏడుస్తూ ఉండడం గురించి మాట్లాడలేదు అక్కడ.
ఎవరైతే దేవుని వాక్యం విని వినయ భయభక్తులు కలిగి ఉండి, ఓకే, భయభక్తులు కలిగి వినయంతో గడగడ వణుకుచ్చు, దేవా నీ మాటకు చిత్తం ప్రభువా, ఏం చెప్పినా నేను చేస్తా అని అబ్రహామా అని చెప్పి అబ్రహాంకి మోర్ దెన్ 135 ఇయర్స్ ఏజ్లో, 135 ఏళ్ళ వయస్సులో తన 35 ఏళ్ళ కొడుకుని బలిగా లేకపోతే దహన బలిగా అర్పించుము అని చెప్పినప్పుడు ఆయన ఏమాత్రం ఆలోచించకుండా చిత్తం ప్రభు అని బయలుదేరాడు. ఆ చిత్తం ప్రభు అనే మాటనే సాత్వికాన్ని తెలియజేస్తూ ఉంది. సాత్వికం అనండి ఒకసారి. సాత్వికము అనే మాటకి అర్థం ఏంటంటే, బైబిల్లో సాత్వికం అంటే ఎవరైతే దేవుని ఆజ్ఞకి లోబడుతూ ఆ ఆజ్ఞ నెరవేర్చే ప్రాసెస్లో ఎంత తగ్గింపుకైనా దిగిపోయే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సాత్వికులు అంటాం. సో సాత్వికులు ఎవరైతే ఉన్నారో వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు, ఈ భూమిని నింపుతారట. ఈ భూమి మీద ఉన్న, అందుకే అబ్రాహాంతో చెప్పండి మాట ఏంటంటే, ఈ భూమి మీద ఉన్నటువంటి ఇసుకని నువ్వు లెక్కించగలిగితే లెక్కించగలిగిన వారు ఎవరైనా లెక్కించండి, అంతమంది అవుతారు నీ సంతానం అంటాడు. అంటే భూమిని నింపుతారు మీ సంతానం అని చెప్పబడతా ఉంది. ఎందుకు వారు నింపుతారు, అబ్రహాం సంతానం నింపడానికి కారణం ఏంటి అని అడిగితే, ఆ అబ్రహాము యొక్క సంతానం అంతా నింపబడ్డానికి కారణం ఏంటంటే అబ్రహాము దీనుడు కాబట్టి, లేదా అబ్రహాము సాత్వికుడు కాబట్టి. సో సేమ్ మాట అబ్రహాం గురించి రాసినటువంటి మాట. సో సాత్వికము అంటే అర్థం ఏంటి? ఎవడు నా మాట విని గడగడ వణుకుచూ ఉండునో, తర్వాత నలిగిన మనస్సు కలిగిన వారు లేదా దీన మనస్సు గలవారు. విరిగి నలిగిన మనస్సు అంటే అర్థం ఏంటంటే, దేవుని విషయంలో నేను పాపం చేశాను, దేవుని ఆజ్ఞలు అనుసరించే విషయంలో నేను అనేక విషయాలు తప్పిపోయాను, దాన్ని బట్టి దీన మనస్సు లేకపోతే నలిగిపోయి ఉండడం అని అర్థం. అంతేగాని మనకున్న బాధల్ని బట్టి నలగడం గురించి మాట్లాడలేదు అక్కడ. మనిషికి ఉన్నటువంటి నీకున్న సమస్యలు, నీకున్న బాధలు, వాటి గురించి మాట్లాడలేదు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ఒకసారి, మనిషికి ఉన్నటువంటి బాధలు, మనిషికి ఉన్నటువంటి ఇబ్బందుల గురించి మాట్లాడలేదు. కానీ ఏం రాస్తుంది అక్కడ? దేవుని వాక్యం విని ఆయన మాటకి లోబడి ఎవరైతే గడగడ వణుకుతా ఉన్నారో దాన్ని సాత్వికం అంటాం. సో ఆ సాత్వికము అనే మాటకి రైట్ ఎగ్జాంపుల్స్ని ఒక్కసారి జ్ఞాపకం చేసి ముగిస్తాను ఈరోజుకి. మొదటిగా అబ్రహాము, 2 మోషే, 3 రూతు, 4 మన ప్రభువైన యేసుక్రీస్తు. సో విషయం ఏంటంటే గమనించండి ఒకసారి, అబ్రహామైనా ఎవరైనా కూడా క్రీస్తు వేరై ఉంటాడు, తర్వాత క్రీస్తు చిగురై ఉంటాడు. అన్నాడు ఒకసారి అన్నమాట. వేరు చిగురు అన్నాడు ఒకసారి అన్నమాట. వేరు నేనే, చిగురు నేనే అంటాడు ఆయన. అంటే వేరు అంటే ఎక్కడ ఉంటుంది? అది కనపడుతుందా? వేరు కనపడదు, లోపల ఉంటుంది అది. వేరు నేనే, చిగురు నేనే. చిగురు అంటే బయటికి వచ్చే, ఇక కనిపించే, బయట ప్రొడ్యూస్ చేయబడేది అన్నమాట. సో విషయం ఏంటంటే మధ్యలో మనం ఉంటాం. ఇప్పుడు అబ్రహాము అని చెప్పినంత మాత్రాన క్రీస్తు అనే వేరు కలిగిన వాడు అని అర్థం. ఓకే, మోషే అని చెప్పినంత మాత్రాన క్రీస్తు అనే వేరు కలిగిన వాడు అని అర్థం. అందుకే ఆ ప్రకటన గ్రంథం చివరిలో ఈ మాట రాసి ఉంటుంది, లాస్ట్ పేజీలో, దావీదునకు వేరును చిగురునై ఉన్నాను నేను అంటాడు. సో దావీదునకే కాదు, సో అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకే కాదు, ఇక రూతు, ఈ అబ్రహాము, రూతు మరియు మోషే, ఈ ముగ్గురు గురించి సాత్వికము అనే మాటని కేస్ స్టడీ అంటాం. జస్ట్ ఊరికే ఫాస్ట్గా జ్ఞాపకం చేసుకుందాం. సో అబ్రహాము తన జీవితంలో టోటల్ 10 ట్రయల్స్ అనగా 10 టెస్టులు ఎదుర్కొన్నాడు. ఎన్ని టెస్టులు? 10 పరీక్షలు ఎదుర్కొన్నాడు. 10 పరీక్షలు. ఈ 10 పరీక్షల్లో కూడా చివరి పరీక్ష, ఆఖరి పరీక్ష ఏం పేరంటే తన కుమారుని బలర్పించడం అనేది చివరి పరీక్ష. ఆ 10వ పరీక్ష, ఓకే, అక్కడ ఒక మాట రాసి ఉంటుంది, అబ్రహాము తన కుమారుణ్ణి కాళ్ళను చేతులు కట్టి బలిపీఠం మీద పడుకోబెట్టి చేతిలో కత్తి తీసుకొని కత్తెత్తాడు. కత్తెత్తిన సమయంలో దేవుని స్వరం వినపడతా ఉంది, దూత స్వరం, దేవుని స్వరం అక్కడ వినపడుతూ చెప్పబడిన మాట ఏంటంటే, ఇదిగో నీ ఒక్కగానొక్క కుమారుని, నీవు ప్రేమించే కుమారుణ్ణి ఆజ్ఞ ప్రకారం బలర్పించడానికి సిద్ధపడ్డావు కాబట్టి ఇందును బట్టి, ఏమంటాం,
ఇందును బట్టి నీవు దేవునికి భయపడువాడవు అని తెలుస్తుంది అంటాడు. జాగ్రత్తగా వినాలి ఒకసారి. అంటే ఆ ప్రాసెస్ మొత్తంలో, అబ్రహాము ఇస్సాకును అర్పించే ప్రాసెస్ మొత్తంలో వాట్ ఈస్ ద సెంట్రల్ థీమ్ అంటే ఒబీడియన్స్ టు ద కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. ఆ ఒబీడియన్స్ టు ద కమాండ్మెంట్ ఆఫ్ గాడ్ అనే ప్రాసెస్లో ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా, ఎంత ఇబ్బంది అయినా, ఎమోషనల్ కావచ్చు, లేకపోతే ఫిజికల్ కావచ్చు, ఫ్యామిలీ పరంగా కావచ్చు, సోషల్ కావచ్చు, నష్టము కష్టము ఎంత కలిగినా దానికి దాన్ని సాత్వికం అంటాం. సో అబ్రహాం ఎదుర్కొన్నటువంటి ఆ పరీక్షను బట్టి ఏమని రాస్తుంది, ఆయనకి ఇవ్వబడినటువంటి సర్టిఫికేట్, ఆయనకి ఇవ్వబడినటువంటి విషయం ఏంటంటే, ఇదిగో నీవు ఇది చేసిన కారణాన్ని బట్టి, నీవు నీ ఒక్కగానొక్క కుమారుని అర్పించడానికి చెయ్యెత్తిన కారణాన్ని బట్టి, ఇదిగో నీవేమైపోయాడు. చదవండి ఒకసారి 22వ అధ్యాయం ఆదికాండం. ఇందును బట్టి అర్థమవుతా ఉంది నువ్వు దేవునికి భయపడువాడవు. ఇక్కడ అందరం మనం దేవునికి భయపడువారమే, కానీ అబ్రహాం భయపడడానికి మనం భయపడడానికి ఉన్న తేడాని ఒక్కసారి మీకు జ్ఞాపకం చేస్తాను. ఇది మొదటి విషయం, ఇది చూద్దాం ఒకసారి. 22వ అధ్యాయం చదవమా, 10వ వచనం. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అని. చిత్తం ప్రభువా అనండి ఒకసారి మాట. అంటే ఆ మాట, ఆ చిత్తం ప్రభువా అని అనడానికి ఏ టైంలో అంటున్నాము, ఎలాంటి ప్రెషర్లో అంటున్నాము, ఎంత ఎమోషనల్గా, ఎలాంటి పరిస్థితుల మధ్య దేవుని చిత్తం ప్రభువా అని అనగలుగుతున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. చూడండి ఒకసారి. చిత్తం ప్రభువా అని అబ్రహాము 2 సార్లు అన్నాడు. ఓకే, యూనో ఆ టోటల్ ప్రాసెస్లో, 22వ అధ్యాయం మొదలుపెట్టిన దగ్గర నుంచి నేను చెప్పినట్టు చెప్పండి ఒకసారి. హీనేని అనండి ఒకసారి కొంచెం గట్టిగా. హీనేని అనే పదానికి అనండి గట్టిగా. హియర్ ఐ యామ్ అని అర్థం. హియర్ ఐ యామ్, ఇదిగో నేను ఉన్నాను అని అర్థం. అంటే ఏమైనా చెప్తే చెప్పండి, ఐఎమ్ రెడీ టు డూ, నేను ఏం చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పడం అన్నమాట. ఈ హీనేని అనే పదము, ఓకే, ఆ 22వ అధ్యాయం చాలా ప్రత్యేకమైంది బైబిల్లో. ఈ ఆదికాండం 22వ అధ్యాయం చాలా స్పెషల్ అధ్యాయం అది. అంతేకాదు, ఈ అధ్యాయం అర్థం కాకపోతే క్రీస్తు యొక్క బలియాగం, దేవుడు తన సొంత కుమారుని బలిగా అర్పించుట, ఆ బలియాగం మనకు అర్థం కాదు. చూడండి ఒకసారి. ఇక్కడ అబ్రహాము ఇస్సాకును బలి అర్పించడానికి ఆ ప్రాసెస్ మొత్తంలో మొదటి వచనంలో ఏమని రాస్తుంది, ఈ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా ఏమన్నది అక్కడ, చిత్తం ప్రభువా హీనేని అన్నాడు. అంటే ఆయన ఏజ్తో సంబంధం లేదు, నేను రిటైర్ అయ్యాను అనట్లేదు, లేకపోతే ఇంకా వేరే ఏం మాట్లాడకుండా, చిత్తం ప్రభువా నువ్వు ఏం ఆజ్ఞాపించినా నేను చేయడానికి నేను నిన్ను నమ్ముతున్నాను అనండి ఒకసారి మాట. అనండి ఒకసారి మాట. నేను నిన్ను నమ్ముచున్నాను అనండి ఒకసారి. ఓకే, నిన్ను నమ్ముతున్నాను, నువ్వేం చెప్పినా చేస్తాను. నమ్మడం అంటే నువ్వు చెప్పింది నువ్వు చెప్పింది చెప్పినట్టు చేసే అంత నమ్మకం నాకు ఉంది. నువ్వు ఏం చెప్పినా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సో హీనేని, హియర్ ఐ యామ్, చిత్తం ప్రభు అని తెలుగులో మనకి రాస్తుంది. బట్ ఒరిజినల్గా అయితే హియర్ ఐ యామ్ అని అర్థం. నేను ఉన్నాను, ఇదిగో ఏం చేయమన్నా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని అర్థం. ఇకపోతే దాని కిందికి వచ్చిన తర్వాత తన కుమారుడు తనని పిలిచినప్పుడు చూడండి ఒకసారి. 7వ వచనంలో ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకు అతడు ఏమి నా కుమారుడా అనెను. ఇక్కడ కూడా హీనేని అనే మాట మనం చూస్తాం. అనండి ఒకసారి కొంచెం గట్టిగా. ఇక్కడ అబ్రహాము ఎక్కడున్నాడంటే దేవుని ఆజ్ఞ తీసుకునే టైంలో దేవునికి హీనేని అన్న అబ్రహాము తన బలర్పించడానికి ఎవరినైతే సిద్ధపరిచి తీసుకెళ్తున్నాడో ఆ కుమారుడు తండ్రి అని పిలిచినప్పుడు హీనేని అంటాడు. సో ఈ రెండిటి మధ్య హియర్ ఐ యామ్ అని అంటున్నాడు. అంటే ఓన్లీ దేవునికి మాత్రమే హీనేని అని చెప్పి
ఇప్పుడు బలర్పించబడడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆ యొక్క కుమారుడు ఎవరుతున్నారో తను పిలిచినప్పుడు మాట్లాడకుండా కానీ రెస్పాండ్ అవ్వకుండా కానీ లేడు. హీనేని అనే మాట మనం చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి ఒకసారి, హినేని అనే పదము ఇక్కడ 3 సార్లు మనకు కనపడుతుంది ఈ యొక్క అధ్యాయంలో. మరలా కత్తెత్తినప్పుడు అబ్రహామా అబ్రహామా అని పిలవగానే, ఒకవేళ ఆ కత్తి ఎందుకు ఎత్తాడు? దేనికి ఎత్తబడింది కత్తి? కుమారుణ్ణి బలివ్వడానికి. ఓకే, దాంట్లో ఎంత ఫోర్స్ ఉంటుంది ఆ టైంలో. అలాంటి పొజిషన్లో కత్తెత్తున్నప్పుడు ఆయన పిలవగానే చిత్తం ప్రభువా అంటాడు. సో ఎనీ కండిషన్, ఎవడు నా మాట విని గడగడ వణుకుచు హీనేని చిత్తం ప్రభువా అంటాడో వాడిని ఏమంటాం? సాత్వికుడు అంటాడు. అలా హీనేని అనడాన్ని సాత్వికం అంటాం. నా మాట విని లేదా నా ఆజ్ఞ విని గడగడ వణుకుచూ ఉంటాడో వాడిని నేను దృష్టిస్తాను. వారి యొక్క నలిగిన మనస్సు కలిగిన వారిని నేను ఉజ్జీవింపజేయడానికి వారికి దగ్గరగా జీవిస్తాను అని అర్థం. ఓకే, ఇక రెండవ వ్యక్తి మోషే. మోషే గురించి మాట్లాడుతూ మనకు రాస్తున్న మాట ఆ యొక్క సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో మనం చూస్తాం. భూమి మీద మిక్కిలి సాత్వికుడు అనే టైటిల్ ఆయనకి ఇవ్వబడ్డట్టు చూస్తాం. భూమి మీద మిక్కిలి సాత్వికుడు. దీస్ ఆర్ ఆల్ ఎగ్జాంపుల్స్. లేకపోతే వీళ్ళందరూ కూడా సాక్షులై ఉన్నారు అనండి ఒకసారి. సాక్షులు అంటే టెస్టిమనీ. వాళ్ళందరూ వారి జీవితాల ద్వారా వారి టెస్టిమనీని మన ముందు ఉంచారు. వారి టెస్టిమనీ ఏదైతుందో, వారి సాక్ష్యం ఏదైతుందో, వారి సాక్ష్యాన్ని ఆధారం చేసుకొని మనం బ్రతుకుతా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక చూడండి ఒకసారి, భూమి మీద మిక్కిలి సాత్వికుడు. ఒక మనిషి ఒక కుటుంబాన్ని లీడ్ చేయడానికి కష్టపడుతూ ఉంటాడు. ఒక మనిషి ఒక్క ఫ్యామిలీని లీడ్ చేయడానికి కష్టపడుతూ ఉంటాడు. ఒక మనిషి ఒక జనాంగాన్ని లేదా ఒక బంధుమిత్రులందరినీ లీడ్ చేయడానికి కష్టపడుతూ ఉంటాడు. కానీ మోషే ఒక నేషన్ని, అది కూడా దేవుని చేత ఏర్పరచబడినటువంటి నేషన్ని దేవుని చిత్తానుసారంగా లీడ్ చేస్తున్నాడు. ఆ లీడ్ చేసే ప్రాసెస్లో ఆయన ఏమంటామంటే ప్రతిసారి మోషే అని పిలిచిన ప్రతిసారి చిత్తం ప్రభువా అనే స్థాయిలో ఉన్నాడు. ఎంత స్థాయిలో ఉన్నాడంటే మోషేతో మాత్రమే నేను ముఖాముఖిగా మాట్లాడతానంటాడు దేవుడు. ఇంకెవరితో మాట్లాడాలన్నా నేను కలలో మాట్లాడతానేమో, దర్శనమిచ్చి మాట్లాడుతానేమో ప్రవక్తలతో, కానీ మోషే మాత్రం నా సేవకుడు, భూమి మీద మిక్కిలి సాత్వికుడు. భూమి మీద ఉన్న వాళ్ళందరిలోకెల్లా గొప్ప సాత్వికుడు ఎవరు అంటే నేను ఏం చెప్పినా చిత్తం ప్రభు అనే సేవకుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన ఎవరు? మోషే. మోషే అనే సేవకుడు ఇంకా పనిచేస్తూనే ఉన్నాడు. సో ఇది రెండో ఆయన. ఈయన గురించి నేను ఎగ్జాంపుల్స్ చెప్పడానికి చాలా ఉన్నాయి, కానీ ఒకటే ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. చిత్తం ప్రభువా ఎప్పుడు మాట్లాడినా మోషే కొండ మీదకి ఎక్కంటే కొండ మీదకి ఎక్కాలి, ఇదిగో అర్జెంటుగా గుడారంలోనికి రా అంటే గుడారంలోనికి రావాలి. సో నువ్వు పంపించు అంటే పంపించాలి, లెక్క పెట్టు అంటే లెక్క పెట్టాలి, ఇదిగో ఇలా చెప్పు అంటే చెప్పాలి. మోషే ప్రభువైన యెహోవా ఇశ్రాయేలు ప్రజలకి సెలవిచ్చినది ఏమనగా, సో దేవుడు చెప్పిన మాట చెప్పినట్టుగా చెప్పేవాడు. సో ఎంత నమ్మకస్తుడు అనే మాట ఎంత నిజమో అంత సాత్వికుడు అనేది కూడా అంతే నిజం. చూడండి ఒకసారి, మనము ఈ ఆత్మ ఫలాల్లో 1 ప్రేమ మాట్లాడుకున్నాం, 2 సంతోషం మాట్లాడుకున్నాం, తర్వాత సమాధానం మాట్లాడుకున్నాం, తర్వాత దీర్ఘశాంతం మాట్లాడుకున్నాం, తర్వాత దయాళుత్వం మాట్లాడుకున్నాం, మంచితనం మాట్లాడుకున్నాం, విశ్వాస్యత నమ్మకత్వం మాట్లాడుకున్నాం. విశ్వాస్యత అయిన నెక్స్ట్ పాయింట్ ఏమొస్తుందంటే సాత్వికం. చూడండి ఒకసారి, ఈ సాత్వికము అనే మాట ఇది మనము కలిగి ఉండడానికి, మనకి సహాయం చేయడానికి పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నాడు. ఈ సాత్వికం అనేది ఒక ఫ్రూట్, అది సాత్వికం అనేది ఒక ఫలము. మనము ఫలించడం కోసం మనకి సహాయం చేయడానికి పరిశుద్ధాత్ముడు కంఫర్టర్ అంటాం. సో ఆదరణకర్త ఏం ఆదరిస్తాడు, ఏం కంఫర్ట్ చేస్తాడంటే ఏ ఫలాలు మనం ఫలించాలో ఆ ఫలం ఫలించడానికి అవసరమైనటువంటి సపోర్ట్ ఆయన. సాత్వికం అనే ఫలము మనంతటా మనం ఫలించలేకపోవచ్చు, కానీ ఈ సాత్వికం అనే ఫలమును ఫలించడానికి మనకు పరిశుద్ధాత్మ సహాయం ఉన్నది. అందుకే దాని పేరు ఆత్మ
ఫలం అంటాం. సో ఒకటి అబ్రహాము, 2 మోషే, 3వది రూతు. సో దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక రూతు గురించి ఒక మాట చెప్పేసి నేను ముందుకు వెళ్ళిపోదాం, క్లోజ్ చేసుకుందాం. ఈ రోజుకి రూతు గురించి రాసినటువంటి మాట ఏమనుంది అక్కడ. సో రూతు యాక్చువల్గా మోయాబీయురాలు, ఒక అన్యురాలు అని చెప్పాలి. ఇశ్రాయేలు జనాంగానికి సంబంధం లేనటువంటి ఒక అన్యురాలు. ఈ అన్యురాలై ఉండి ఎక్కడికి వచ్చింది? ఈమె దేవుని ప్రజలతో ఉండటానికి వచ్చింది. తనది కాని జనాంగంతో ఉండటానికి వచ్చింది. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అని వచ్చింది. సో అత్యంత సాత్వికురాలు అనే లిస్టులో రూతు కనపడుతుంది. సో మళ్ళొకసారి చెప్తున్నాను, దేవుని ఆజ్ఞలు అనుసరించే విషయంలో సాత్వికము ప్రధానమైనటువంటిది. రూతు ఏ విషయాల్లో సాత్వికం కనపరుస్తూ ఉంది. సో నేను మీకు ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని ఆజ్ఞల ప్రకారం తనకి ఏం ప్రివిలేజెస్ ఉన్నాయి, తనకి ఏం రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. రెస్పాన్సిబిలిటీస్, బాధ్యతలు అంటాం. ఓకే, సో దేవుడు నీ కోసం ఏ బాధ్యతలు ఏర్పాటు చేశాడో ఆ బాధ్యతలు నెరవేర్చడం లేదా ఆజ్ఞలు నెరవేర్చడం ఏదైతే ఉందో దానికి మనకు సాత్వికం కావాలి. మన బాధ్యతల్ని బాధ్యతాయుతంగా చేయడానికి సాత్వికం కావాలి. అబ్రహాం ఒక బాధ్యతాయుతమైనటువంటి తండ్రి, మోషే ఒక బాధ్యతాయుతమైనటువంటి తండ్రి. అంతేకాదు రూతు ఒక బాధ్యతాయుతమైనటువంటి తల్లి. వీళ్ళందరూ కూడా స్వతంత్రించుకుంటారు అంటే పేరెంటింగ్ చేస్తారు అని అర్థం. సాత్వికులు భూలోకమును స్వతంత్రించుకుంటారు అంటే పేరెంటింగ్ చేస్తారు అని అర్థం. సో వాళ్ళని పేరెంటింగ్ చేయగలిగిన స్థాయి, అనుభవము, ఆత్మీయత వాళ్ళ దగ్గర ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది. సో తన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి భాగం ఏంటి, నాకు ఎలాంటి ఆజ్ఞలు ఉన్నాయి ఇక్కడ, వాట్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ, ఒక తనకున్నటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఏంటని దేవుని వాక్యం ఏది విన్నదో, ఏది నేర్చుకుందో, ఏది గ్రహించిందో దాన్ని ఇంప్లిమెంట్ చేసే విషయంలో సాత్వికురాలు అనిపించబడుతుంది. అంతేకాదు తను ఎంత నమ్మకస్తురాలో కూడా చూస్తాం మనం. సో తను నమ్మకంగా ఉండడమే కాదు, దేవుని కొరకు నిలబడింది, దేవుని ఆజ్ఞలను అనుసరిస్తుంది. ఏం ఆజ్ఞలను అనుసరిస్తుందంటాం చూడండి ఒకసారి. మనది కాని దేశానికి ఒక దేశానికి వెళ్ళినప్పుడు ఆ దేశం ఎంత గొప్ప దేశమైనా మనకు సెల్ఫ్ రెస్పెక్ట్ అని ఒకటి ఉంటుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ దేశం ఎలా ఉండాలో ఆ దేశానికి కొన్ని కట్టడలు, నియమాలు ఉన్నాయి. ఆ నియమాల ప్రకారం తను ఎక్కడ ఉండాలంటే ఆ యొక్క కోత కోసే టైంకి కింద పడ్డటువంటి పరిగెను ఏరుకోవాలి. ఏమేరుకోవాలి? కోత కోసే వాళ్ళు కింద పడ్డటువంటి పరిగెలు ఏరుకోవాలి. చాలా జాగ్రత్తగా ఈ మాట వినాలి. ఒకసారి 4 విషయాలు చెప్తాను ఫాస్ట్గా. నెంబర్ 1, లేవియా కాండంలో ఇలా రాస్తుంది, మీరు కోత కోసేటప్పుడు చేతులతో, గుప్పిలతో మీరు కింద పడేయాలి. కింద పడ్డదాన్ని తీసుకోవద్దు. అది ఎవరి కోసం? బీదల కోసం, విధవరాళ్ళ కోసం, అనాథల కోసం వదిలేయాలి. బీదలు, విధవరాళ్ళు, అనాథల కోసం వాటిని వదిలేయాలి. సో అలా వదిలేయగలగాలి. ఆ వదిలేయడం అనేదేమో ఇశ్రాయేలుకి నియమించబడిన ఆజ్ఞ. అయితే ఈ బీదలు, విధవరాళ్ళు, ఈ యొక్క అనాథలు ఉన్నారు కదా, వీళ్ళు వెళ్ళి ఏమాత్రం సిగ్గుపడకుండా దేవుడు నాకు ఏర్పాటు చేసిన భాగం ఇదని దాన్ని తీసుకోవాలి. ఇది లేవియా కాండం 19వ అధ్యాయంలో చూస్తాం ఒకసారి. రెండోసారి రూతు దగ్గర చూస్తాం ఆ యొక్క పరిగె ఏరుకొనుట అనే మాట, దాని మేనిఫెస్టేషన్, దాని నెరవేర్పును చూస్తాం. ఇది 2. ఇక కొత్త నిబంధనకు వచ్చేసరికి 2 సార్లు దీని గురించి మెన్షన్ చేయబడింది. దీని గురించి ఎన్నిసార్లు? 2 సార్లు. ఒకటి, కనాను స్త్రీ తన కుమార్తె స్వస్థత కోసం ఏమని రాస్తుంది అక్కడ? యజమానుని బల్ల మీద నుండి కింద పడే రొట్టె ముక్కలు, కుక్క పిల్లలు ఏరుకోట. యజమానుని బల్ల మీద నుండి కింద పడే రొట్టె ముక్కలు ఏరుకోవడం కోసం ఆ కుక్క పిల్లలకు పడితే కుక్క పిల్లలు తినొచ్చు కదా. ఇక్కడ కుక్క పిల్లలు అంటే అన్యులు అని అర్థం. ఆ యజమానుడు అనే స్థానం దేవుడు. అయితే ఆ యజమానుని బల్ల అంటే తన పిల్లల కొరకు ఏర్పాటు చేసిన బల్ల. ఓకే, ఇది ఏమంటామంటే ఇదియోం అంటాం. అనగా ఒక నిజంగా ఓకే సేమ్ ఇది. ఒకవేళ దీన్ని నిజంగా ఒక లెట్స్ ఇమాజిన్, ఒక ఇల్లు, ఒక ఇంట్లో ఒక యజమానుడు
ఒక యజమానుని బల్ల మీద నుంచి కింద పడితే కింద తినే కుక్క పిల్లలు. ఇది బాగానే ఉంది కదా. సేమ్ ఇదే కాన్సెప్ట్ ఇంకో దగ్గర కనపడుతుంది. ఇలాంటి సంభాషణ, ఇలాంటి పదజాలం ఇంకో దగ్గర కనపడుతుంది. ఎక్కడ? లాజర్ దగ్గర. వెరీ గుడ్. సో ధనవంతుడు ఒకడున్నాడు, ఊదా రంగు వస్త్రం, సన్నబనార వస్త్రాలు ధరించుకుంటూ సుఖంగా జీవించే ఒక విలాసవంతమైనటువంటి ఒక ధనవంతుడు ఉన్నాడట. డిస్క్రిప్షన్. నెక్స్ట్ లాజర్ గురించి మాట్లాడేటప్పుడు ఏం రాస్తుంది? ఆ ధనవంతుని ఇంటి వాకిట కూర్చునేవాడు అని రాసి ఉంటుంది. లాజర్ అనేవాడు ఎక్కడున్నాడట? ధనవంతుని ఇంటి వాకిట కూర్చుంటాడు. కూర్చొని ఏం చేస్తాడు ఈయన? ఈ ధనవంతుడైనటువంటి వాని బల్ల మీద నుండి కింద పడే రొట్టె ముక్కలతో తన కడుపు నింపుకోవడానికి ఆశపడుతున్నాడట. అంటే ఇంటి వాకిట్లో కూర్చుంటే ఈ బల్ల మీద నుంచి కింద పడే దీని ఆశ అది ఎలా సాధ్యమవుద్ది ఆయనకి? నేను మాట్లాడేది అర్థమవుతుంది కదా. సో బల్ల మీద నుండి కింద పడడం అనేది ఏదైతే ఉందో అది కేవలం ఒక ఇడియం. మనకు ఎగ్జాక్ట్గా అలా ఉండాలని ఏం లేదు. ఓకే, బల్ల మీద నుండి అంటే యజమానుడు, దేవుడు తన ప్రజలకి ఒక బల్లని సిద్ధపరిచాడు. వాళ్ళకు పంట, పొలము, స్వాస్థ్యం వారికి ఏర్పరచబడింది. సో ఆ యజమానుని పిల్లల కోసం ఏర్పరచబడినటువంటి బల్ల మీద ఇదే మాట ఇంకో చోట చూస్తాం. మనం సొలొమోను దగ్గర చూస్తాం. సొలొమోనును చూసి ఆ యొక్క షేబా దేశపు రాణి విస్మయం పొందిందని చెప్పేటప్పుడు అందులో ఒకటి అతని భోజన బల్ల మీద ఉన్నటువంటి భోజన పదార్థాలు చూసి విస్మయం పొందింది అని ఉంది. యాక్చువల్గా భోజన బల్ల మీద ఉన్నటువంటి భోజన పదార్థాలు అంటే అర్థం ఏంటి? ఇది ఇంకో చోట చూస్తాం మనం. ఎక్కడంటే దేవుని మందిరంలో సముఖపు రొట్టెల బల్ల అంటాం. లెక్కం పని అనగా ఆ యొక్క దేవుని సన్నిధిలో ఉండే రొట్టెల బల్ల. ఆ బల్ల మీద ఏముంటుంది అంటే రొట్టెలు ఉంటాయి. యాక్చువల్గా ఆ బల్ల మీద రొట్టెలు పెట్టడం యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ రొట్టెలన్నీ ఏం తెలియజేస్తున్నాయంటే ఆ బల్ల మీద ఉన్న రొట్టెలు ఏం తెలియజేస్తున్నాయంటే ఇశ్రాయేలు ప్రజల గోత్రాలన్నింటికీ నేను పోషకుడను అని తెలియజేస్తుంది. అంటే దేవుడు ఇశ్రాయేలుకి పోషకుడు, యజమానుడు. ఆ బల్ల యజమానుని బల్ల. ఆ బల్ల మీద కూర్చొని ఆ బల్ల చుట్టూ కూర్చొని తినే పిల్లలు ఒలీవ మొక్కలు అంటాం చూసారా, ఆయన పిల్లలు అన్నమాట. అయితే వీళ్ళు కింద పడేస్తే, వీళ్ళు వదిలేస్తే, వీళ్ళ చేతుల్లోంచి గుప్పిలోంచి కింద పడితే దాన్ని అన్యులు తినాలి. ఈ అన్యులు తినడానికి నియమించబడ్డాయి. అయితే వదిలేయడం వీళ్ళ బాధ్యత, వదిలేయడం వాళ్ళ బాధ్యత. ఓకే, కింద పడ్డ దాన్ని జాగ్రత్తగా సిగ్గుపడకుండా తీసుకొని ఇది నా కొరకు నియమించబడిన భాగం అని తీసుకోవడం ఈ వీళ్ళ బాధ్యత. సో దాని విషయంలో రూతు సాత్వికురాలు. దేవుని వాక్యమును నెరవేర్చే ప్రాసెస్లో తను సాత్వికురాలు. సో దిస్ ఇస్ ద జస్ట్ 3 కేస్ స్టడీస్. జస్ట్ నార్మల్గా మాట్లాడుకున్నాం. దీని గురించి ఇంకా కొంచెం వివరంగా మనం నేర్చుకుందాం. అందరం లేచి పెడతాం ఒక్కసారి. ఈరోజు మనము దేవుని వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎలాగున్నాము? మహోన్నతుడు, మహాగణుడు, నిత్య నివాసి. చివరిగా ఇంకొక మాట చెప్పేసి ముగిస్తాను. అందరం లేచి పెడతాం. 91వ కీర్తన మనందరికీ తెలుసు. ఏమని రాసి ఉంటుంది అక్కడ? మహోన్నతుని చాటున నివసించువాడు అని రాసి ఉంటుంది. ఎవరు ఈ మహోన్నతుని చాటున నివసించువాడు? ప్రజెంటేషన్ ఉంటుంది, ఓపెన్ స్లైడ్స్ ఓపెన్ చేస్తా. అది కాదు, గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి స్లైడ్స్ ఓపెన్. ఫస్ట్ ఫుల్ స్క్రీన్ పెట్టు. స్లైడ్ షో. ఓకే, అందుకని ఇంకొచ్చు. ఓకే, అబాయిడింగ్ బ్యాక్. ఓకే, అబాయిడింగ్ ఇన్ ద షాడో ఆఫ్ ద ఆల్మైటీ అంటే ఏంటి? మహోన్నతుని చాటున నివసించడం. ఇఫ్ యు ఆర్ నాట్ అబైడింగ్ ఇన్ ద షాడో ఆఫ్ ద ఆల్మైటీ, దెన్ ఆల్ ద ప్రామిసెస్ ఆఫ్ Psalms 91 ఈజ్ నాట్ ఫర్ యూ. సో ఆయన నీడలో నివసించడం అంటే అర్థం ఏంటి? మహోన్నతుని చాటును నివసిస్తేనే 91వ కీర్తనలో ఉన్న దీవెనలన్నీ నీకు వర్తిస్తాయి. ఇంతకీ మహోన్నతుని చాటు నివసించడం అంటే అర్థం ఏంటి? నెక్స్ట్ స్లైడ్ పెట్టాం. దీన్ని స్క్రీన్ షేర్ పెట్టుకో, ఇది ఆన్లైన్లో. నెక్స్ట్
అబైడింగ్ ఇన్ ద షాడో ఆఫ్ ద ఆల్మైటీ. నెక్స్ట్ అక్కడ చూడండి ఒకసారి, ఏందమ్మా అది? హీబ్రూలో ఏముంది? ఏముంది? బెజల్. బెజల్. అంత కష్టపడుతున్నారు. బేత్, జాదే, లామెత్. మధ్యలో డాట్ ఉంటే ఏమనాలి? బా అనాలనా, వా అనాలనా? బేత్కి డాట్ లేకపోతే వా. ఓకే, సో బెజల్, అది బెజలేల్ అంటాం కదా, బెజల్. బెజల్ అనే మాటకి షాడో. ఓకే, నెక్స్ట్ పెట్టమా. ఓకే, బెజల్ అంటే అండర్ ద షాడో. బెజల్, జెల్ అంటే షాడో, బే అంటే అండర్ లేకపోతే దాని యందు అని అర్థం. బేత్ అని ఎప్పుడు వచ్చినా సరే దాని యందు, దాని లోపల అని అర్థం. ఇన్ ద బిగినింగ్ అంటే బే రెషిత్. ఓకే, నెక్స్ట్. ఓకే, ఇక్కడ చూడండి ఒకసారి, జెనసిస్ 1:27. ఆది కాండం 1వ అధ్యాయం 27వ వచనం ఏమనుంది అక్కడ? హిజ్ ఓన్ ఇమేజ్, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను. అమ్మ ఆన్లైన్లో వస్తుంది ఇది? దేవుని స్వరూపమందు నరుని సృజించెను, తన స్వరూపమందు వాని నరుని సృజించెను. చూడండి ఒకసారి, చేసుకో. ఓకే, అక్కడ తన స్వరూపము అనే దగ్గర ఏముందమ్మా లాస్ట్లో? ఫస్ట్ లైన్ లాస్ట్కి ఏమనుంది? బెజలెం. బెజలెం. ఓకే, నెక్స్ట్ పెట్టు. బెజల్ అంటే అండర్ ద షాడో, బెత్సెలెం అంటే ఇన్ ద ఇమేజ్. బెజల్ అంటే ఆయన స్వరూపమందు, బెజలెం అంటే ఇన్ ద ఇమేజ్, ఆయన స్వరూపమందు. అంటే ఏంటి మరి? మహోన్నతుని చాటున, అంటే మహోన్నతుని, ఇప్పుడు మనం ఇందాక నుంచి సాత్వికం అంటే అర్థం ఏంటో మాట్లాడుకునేటప్పుడు మహోన్నతుని చాటు నివసించడం అనే మాట మాట్లాడుకున్నాం. లేకపోతే మహోన్నతుడు వచ్చి ఆయన గుడారం కింద ఉంటాం. మనం ఎప్పుడు ఉంటాం? మనం ఆయన గుడారం కింద. 91వ కీర్తన అంతా దాని గురించి రాసు, సాత్వికుల గురించి. అది మహోన్నతుని చాటును నివసించే వాళ్ళ గురించి. దీన మనసు కలిగి ఉండి, నలిగిన మనసు కలిగి ఉండి, దేవుని మాట విని వణుకుతూ ఉండే వాళ్ళ కోసం చెప్పే మాటలు ఇవి. చూడండి ఒకసారి, నెక్స్ట్ పెట్టడం ఒకసారి. ఓకే, బెత్లెహేమ్ ఎలోహిం, దేవుని స్వరూపము, ఇన్ హిజ్ ఇమేజ్. నెక్స్ట్. ఓకే, దాని వాల్యూ ఎంత? బ్యాక్. బెత్లెహేమ్ అంటే ఎట్లా అమ్మా? ఎట్లా వచ్చింది? 248. వస్తుందా? మేమంటే ఎంత? ఓకే, సరే మీ ఇష్టం. బెత్లెహేమ్. ఇప్పుడు బెత్లెహేమ్ అనే మాటకి అర్థం ఏంటి? ఇన్ హిజ్ ఇమేజ్ అనే మాటకి డెఫినేషన్ 248. వాట్ ఈజ్ 248? నెక్స్ట్. 248 అంటే పాజిటివ్ కమాండ్మెంట్. వాకింగ్ ఇన్ హిజ్ కమాండ్మెంట్స్ ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్.
దేవుని స్వరూపంలో జీవించడం అంటే ఆయన ఆజ్ఞలు అనుసరించడం అని అర్థం. దేవుడు తన స్వరూపమందు సృష్టించాడు అనే మాటకు అర్థం దేవుని ఆజ్ఞలు అనుసరించే వ్యక్తులుగా సృష్టించాడు అంటే, ఇంకో మాటలో చెప్పాలంటే సాత్వికులను దేవుడు సృష్టించాడు. అయితే ఆ సాత్వికం పోయింది. ఈవిల్ ఇంపల్స్ అనేది సాత్వికానికి వ్యతిరేకంగా పనిచేస్తే సాత్వికం అనేది దేవుని ఆజ్ఞలు అనుసరించేటట్టు చేస్తుంది. ద షాడో ఆఫ్ ద ఆల్మైటీ, లేకపోతే ఇన్ హిజ్ ఇమేజ్, తన స్వరూపమందు మహోన్నతుని చాటున ఆ యొక్క 248 పాజిటివ్ కమాండ్మెంట్స్ ఇవన్నీ కూడా ఒకే విషయాన్ని తెలియజేస్తున్నాయి. రైట్, తీసేమా ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మా పరమ తండ్రి, మా దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం 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 నాయన. రెండు చేతులు పైకెత్తి తలలు వంచి మా దేవ మీకు వందనాలు అని చెప్పేసి ఒక్కసారి ప్రార్థన చేద్దాం. మా పరమ తండ్రి, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రము స్తోత్రము స్తోత్రం నాయన. ఇంతవరకు నాయన ప్రభా మీ సన్నిధిలో ఏకీభవించి ఆరాధనాపూర్వకంగా ఇదిగో మీ యొక్క వాక్యమును ధ్యానించడానికి కృపనిచ్చినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ యొక్క ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలను బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం ఇలాగా ధ్యానించడానికి మాకు కృపనిచ్చినందుకు కృతజ్ఞత చెల్లిస్తున్నాం. విన్న మాటలు మా హృదయంలో స్థిరపరచండి. ఏ మాటలైతే మేము విన్నామో, ఏ వాక్యం అయితే మేము గ్రహించి తెలుసుకున్నామో దానిలో నిలబడడానికి సహాయం దయచండి. వాక్యానుసారంగా జీవించడానికి కృప దయచమని ప్రార్థిస్తున్నాను. ఆలోచనలు, తలంపులు, అందులోని ఊహ సమస్తం మీ ఎదుట ఉన్నది. మీ స్వరూపంలో మేము జీవించడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. కేవలం మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ అద్భుత ఆశ్చర్య కార్యాల చేత మమ్మల్ని దర్శించమని అడుగుతున్నాం నాయన. ఇదిగో మీ స్వరూపంలో ఎలా జీవించాలో, మహోన్నతుని చాటున ఎలా జీవించాలో మాకు బోధపరచండి. అందుకు మేము సాత్వికులము, దీన మనస్కులమై ఉండటానికి కృప దయచేయండి. ప్రభువైన యేసుక్రీస్తు అనబడుతున్న మా రక్షకుడు, మా ప్రభువు, మా ఇదిగో మా యొక్క రబ్బీ, మా బోధకుడు, మా తండ్రి, ఇదిగో మాకు ముందు బోధకుడుగా ఉండి నడుస్తూ ఇదిగో సాత్వికంతో, దీన మనసుతో తాను జీవించిన జీవన విధానం యొక్క అడుగు జాడలను మేము కనిపెట్టి కొనసాగుటకు ప్రతి ఒక్కరికి మాకు కృప దయచేయమని వేడుకుంటూ ఈ వాక్యం వింటున్న వారందరినీ దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం నాయన. ఎంతమంది అయితే ఇదిగో నా ప్రభు ఆన్లైన్లో ఏకీపించారో వారి పక్షం కూడా ప్రార్థన చేస్తున్నాం. సమస్తము సమకూర్చి జరిగించమని వేడుకుంటూ మీ అద్భుత ఆశ్చర్యకారాల చేత దర్శించమని అడుగుతూ స్తుతించి ఆరాధించి మీ నామాన్ని గొప్ప చేస్తూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి బ్రతిమాలి వినయంతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.